హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక దీపక్ యాక్టింగ్ చేస్తూ మందారం చనిపోయిందని బాగా ఏడుస్తూ ఉంటాడు. ప్రతాప్ ఫ్యామిలీ మొత్తం మందారం డెడ్ బాడీ దగ్గరికి వస్తారు. ఇక దీపక్, విజయాంబిక మందారం డెడ్ బాడీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. అమ్మ మందారం, నీకేమైందమ్మా? ఎలా జరిగిందమ్మా? ఒకసారి మా కోడల్ని చూపించండి సార్. ఇక మందారం డెడ్ బాడీని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో అప్పలనాయుడు రాజు దగ్గరికి వచ్చి, ఒరేయ్ అయ్యా, ఏంట్రా ఇది? ఏం జరిగిందిరా? మందారాన్ని నువ్వు చంపడం ఏంట్రా? నాన్న, మందారాన్ని నేనెందుకు చంపుతాను నాన్న? మరి ఏంట్రా ఇదంతా అని అప్పలనాయుడు అనేసరికి రాజు నిజాన్ని చెప్పబోతుండగా ఇంతలో దీపక్ రాజు దగ్గరికి వచ్చి, అన్న అన్న అనుకుంటా నీ వెంట తిరిగింది కదరా నా మందారం. ఏం మాయ రోగం వచ్చిందిరా నా మందారాన్ని ఇలా కాల్చేశావు? ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటేనే నా పానం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. రేయ్, మందారం నిన్ను ఫాలో అవుతూ వచ్చింది, కానీ నా దగ్గర ఏ ఆధారం లేకపోవడం వల్ల నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను ఊరుకుంటూ ఉన్నాను. చిన్న ఆధారం దొరికినా నిన్నేం చేస్తానో నాకే తెలీదురా. ఇక విజయాంబిక ఏడుస్తూ, తనని చంపేసి చివరి చూపు చూడనీయకుండా కాల్చేశావు కదరా. అప్పలనాయుడు మాట్లాడుతూ, ఒరే అయ్యా, కాల్చేశావు చంపేశావు అంటే ఏం మాట్లాడట్లేవు ఎందుకురా? నోరు తెరిచి హత్య చేయలేదని చెప్పురా. నాన్న, నిజంగానే నేను మందారంని చంపలేదు. నచ్చేసరికి మందారం చావు బతుకుల్లో కత్తిపోట్లతో ఉంది. అప్పుడు విజయాంబిక మాట్లాడుతూ, అసలు మందారం ఇటెందుకు వచ్చింది? నువ్వు మందారం ఉన్న చోటుకు ఎందుకు వెళ్ళావు? మందారమే నాకు ఫోన్ చేసి అని రాజు చెప్పబోతుండగా ప్రతాప్ కోపంతో, నోర్ముయ్, ఇంత దారుణానికి ఉడికొట్టి ఎందుకురా ఇంకా అబద్ధాలాడుతున్నావు? మందారంతో నువ్వు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. ఏ విషయమో తెలియదు, కానీ నువ్వెవరికి చెప్పొద్దు అని మందారానికి చెప్పావు. అదేంటో తెలుసుకుందామని మందారం దగ్గరికి వెళ్ళేసరికి తను కనిపించలేదు. ఈ గ్యాప్లోనే మందారాన్ని కొట్టేసి తగలబెట్టేశావు కదా. నిజం చెప్పరా అని ప్రతాప్ అడిగేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు నిన్నేమనాలరా? నాన్న, రాజు ఎలాంటి వాడో నీకు తెలియదా నాన్న? ఎంతకాలం మన ఇంట్లో ఉన్నాడు? మందారాన్ని ఎన్నిసార్లు కాపాడాడో నీకు తెలీదా నాన్న? ఎన్ని రకాలుగా ఆలోచించినా మందారం హత్య కేసులో ఒక్క ఆధారమైందో ఉందా నాన్న? రూప మనిషిని ఏ స్థాయిలో ఉంచుతుందో ఎవరికీ అర్థం కాదు. మనకు ఎదురయ్యే అవసరాలే మనల్ని ఎక్కడికైనా మారుస్తాయి. వీడు మందారానికి ఫోన్ చేయలేదని చెప్పమను. మందారం దగ్గర ఎవరికి చెప్పకూడదని అని అన్నాడు కదా, అది కూడా చెప్పమని చెప్పు. నేను మందారానికి ఫోన్ చేయలేదు పెద్దయ్యా, మందారమే నాకు ఫోన్ చేసింది. ఇక విజయాంబిక ఏడుస్తూ, ఫోన్ చేసింది అని చెప్తున్నాడు కదా రూపా. అయిపోయింది, అంతా అయిపోయింది, మొత్తం వీడే చేసేశాడు. నా కోడల్ని పొట్టున పెట్టుకున్నాడు అని విజయాంబిక ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రతాప్ కోపంతో, రూపా, ఇలాంటి హంతకునికి హెల్ప్ చేయకు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఇక అప్పలనాయుడు బాధపడుతూ, అయ్యా, అంత పెద్ద మాట అనకండి, నా కొడుకు ఏ తప్పు చేయడు. ఇక రేణుక ఏడుస్తూ, అవును పెద్దయ్యా, రాజు అలాంటి వాడు కాదు, సచ్చినా ఈ పని చేయడు. మీరంతా బ్రతికున్న వీడి గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను మందారం చనిపోయిన గురించి ఆలోచిస్తున్నాను. రే, నిజం చెప్పరా, నిజం చెప్పు, మందారాన్ని నువ్వే హత్య చేశావు కదా అని ప్రతాప్ అంటుంటే ఇంతలో అప్పలనాయుడికి కాల్ వస్తుంది. హలో, ఏమైంది? ఏంటి, ముత్యాలు కళ్ళు తిరిగి పడిపోయినాదా? మరి ఏం జరుగుతుంది? మందారం హత్య కేసులో రాజు ఇరుక్కుంటాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.